సో illustration నెంబర్ 2 లో డిస్కౌంట్ అన్న illustration number 2. Atul Limited issued 1,08% debentures of 100 each, discount of 10%, redeemable at par at the end of the 10th year. Money was payable as follows: 30 on application, 60 on allotment. Record the necessary entries regarding the issue of debentures. Right now, so we'll question mark is the face value of the debenture is 100, so it will be collected 30 on application, 60 on allotment. So ఇంకేం చెప్పలేదన్న. సో రిమైనింగ్ బ్యాలెన్స్ విల్ బి అజ్యూమ్ టు బి 10 ఆన్ సారీ 60. ఈ రెండింటితోనే మొత్తం అమౌంట్ మనీ పే చేస్తాం. 90 రూపీసే కదా. ఓకే, డిస్కౌంట్ 10 రూపీస్ అన్న. సో అంటే 90 రూపీస్కి ఇష్యూ ప్రైస్. మా సత్యశ్రీలక్ష్మి వింటున్నావా? సో 10 రూపీస్ ఇంక లేదు, ఈ రెండు స్టేజ్లోనే కలెక్ట్ చేస్తాను అంటే అర్థం. సో 30 + 60 ఇక్కడ కలెక్ట్ చేస్తాను అంటే ఇది ఫేస్ వాల్యూ 17 అన్న, డిస్కౌంట్ ఇక్కడ మైనస్ చేస్తానని అర్థం. ఓకేనా ఇది? సో ఇప్పుడు దీనికి ఎంట్రీస్ రాయాలి. సో discount of 10% redeemable at a par at the end of the 10th year. So necessary journal entries. So దీనికి ఎంట్రీస్ అన్న జనరల్ ఎంట్రీస్ అన్న. ఫస్ట్ 30 రూపీస్ అప్లికేషన్ మనకి ఎంట్రీ అనేస్తాం స్టేజ్ బై స్టేజ్. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్. బ్రాకెట్ లో ఎన్ని డిబెంచర్స్? 1 lakh డిబెంచర్స్ ఇంటూ 30 రూపీస్, దట్ ఈక్వల్స్ టు 30 lakhs. Two, debenture application money account. సెకండ్ ఎంట్రీ దీన్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి? డెబిట్ టు debentures. Debentures is 8%, 30 lakhs. So third entry allotment due. So debenture allotment account debit. Debit allotment రూపాయలు ఎంత వస్తుంది? 60. టు debentures. కానీ యాక్చువల్గా డిబెంచర్స్ వాల్యూ ఎంత అంటే 17. సో 10 రూపీస్ ఏంటి? డిస్కౌంట్. డిస్కౌంట్ అని ఇష్యూ. సో మనీ కలెక్ట్ అయితే క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్. డిబెంచర్ అలాట్మెంట్ 60 ఎలా అన్నాను? 60 into 10 lakhs అంటే 60 lakhs. 10 lakhs 70 lakhs. మీనింగ్ అర్థమవుతుందా? సో క్యాష్ ఆర్ బ్యాంక్ టు డిబెంచర్ అలాట్మెంట్ మనీ అకౌంట్ 60 lakhs. మీకు డౌట్ ఎక్కడ వచ్చిందమ్మా శ్రీలక్ష్మి? అంటే డిస్కౌంట్ దగ్గర వచ్చింది సార్, అందుకని. అర్థమైంది నీకు ఇంతకి? ఎస్ సార్. 70 రూపీస్ ఫేస్ వాల్యూ 60 కలెక్ట్ చేస్తున్నాడు అలాట్మెంట్ లో అంటే దాని ఉద్దేశం ఫేస్ వాల్యూ 70, 10 రూపీస్ డిస్కౌంట్ అని. రెండు స్టేజ్ లోనే కలెక్ట్ అయిపోతుంది, నీకు వేరే స్టేజ్ లేదు. దాంతో 100 అయిపోయింది కదా. ఎస్ సార్. సో ఇప్పుడు నీకు అప్లికేషన్ మనీ డబ్బులు వచ్చాయి, అలాట్మెంట్ మనీ 60 వచ్చింది కానీ యాక్చువల్ గా 70 ఫేస్ వాల్యూ 60 అలాట్మెంట్ మనీ కలుస్తుంది. సో అంటే 10 రూపీస్ ఎక్కడికి వెళ్ళిపోద్ది? డిస్కౌంట్కి వెళ్ళిపోద్ది. ఎస్ సార్. సో దీన్ని డైరెక్ట్ గా కూడా రాసిచ్చాను. కంబైన్డ్ గా అన్నింటినీ కంబైన్ చేసి ఒక ఎంట్రీ ఏం రాసిచ్చు? డైరెక్ట్ గా క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్. సో ఎంత డబ్బులు వస్తున్నాయి నాకు? 90 రూపీస్ వస్తున్నాయి. సో 10 lakh డిబెంచర్స్ ఇంటూ 90 రూపీస్, సో దట్ ఈక్వల్స్ టు 90 lakhs అమౌంట్. రైట్. అలాగే డిస్కౌంట్ ఉంది దీనిలో, డిస్కౌంట్ అకౌంట్ డెబిట్. సో బ్రాకెట్ లో డైరెక్ట్ డిస్కౌంట్ ఎంత? 10 రూపీస్ పర్ డిబెంచర్. సో 10 lakhs ఇంటూ 10 రూపీస్, దట్ ఈక్వల్స్ టు 10 lakhs. టు 8% డిబెంచర్స్ 100 lakhs. అయిపోయింది డైరెక్ట్ ఆన్సర్. డైరెక్ట్ గా కూడా రాసిస్తాను ఎంట్రీ. ఓకేనా? కానీ స్టేజ్ బై స్టేజ్ ఇచ్చినప్పుడు ఏం చెప్పాను? ఎవ్రీ స్టేజ్ సపరేట్ గా రాయాలని చెప్పాను. ఇంకేమైనా డౌట్స్? సార్ ఇలిస్ట్రేషన్ 13 ఎక్స్ప్లెయిన్ చేయరా సార్? ఇలిస్ట్రేషన్ నెంబర్ 13 అమ్మా. ఓకే. Illustration number 13 అని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. The company issued 12% debentures face value 10 lakhs rupees at 10% discount.
సో 12% డిబెంచర్లు ఇష్యూ చేస్తున్నాను, దాని వాల్యూ వచ్చి 10 lakhs అంట. ఫేస్ వాల్యూ నన్ను. సో 10% డిస్కౌంట్ ఇష్యూ చేస్తాను, డిస్కౌంట్ 10% అంట. సో డిబెంచర్ వాల్యూ ఎంత ఎక్కడ చెప్పాడమో చూడాలి. డిబెంచర్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ డైరెక్టింగ్ TDS tax at source is 10% as payable on 30th June and 31st December every year. All the debentures are redeemable after the expiry of the 5 years period at 5% premium. Past journal entries for the accounting year 17. So మనకు ఓన్లీ 17 అన్న. సో జరిగింది ఎప్పుడు ఇష్యూ చేసింది 17 year లో. సో 1 year కి అడుగుతున్నాను నేను. సో 1 year లో జరిగినటువంటి విషయంలో ఎక్కడ ఇన్ఫర్మేషన్ చెప్పకపోతే assumption face value is 100. నేను ఆల్రెడీ చెప్పాను ఈ విషయం కూడా. Nothing is specified, face value assumed to be 100. దాని ఇష్యూ ప్రైస్ ఎంత అవుతుంది? 100 minus 10% డిస్కౌంట్ అంటే 90 rupees అవుతుంది ఇష్యూ ప్రైస్. రిడమ్షన్ 5% ప్రీమియం. సో రిడమ్షన్ వాల్యూ ఎంత అంటే కనుక 10 rupees ఫేస్ వాల్యూని 5% ఎక్స్ట్రా పే చేస్తాను అంటే ఎంత 105. ప్రతిదీ ఐడెంటిఫై చేసుకోవాలి ఫస్ట్, తెలిస్తేనే కదా మనం ఎంట్రీస్ రాయగలం. సో డిబెంచర్స్ వాల్యూ 10 lakhs, 100 rupees అంటే సింప్లీ 10,000 డిబెంచర్స్ అని అర్థం. డిస్కౌంట్ 10% అంటే 90 rupees కి మనం ఇష్యూ చేస్తున్నాం. సో దాన్ని ఫ్యూచర్ లో ఎంత రీపే చేస్తామంటే 100 plus 5% ప్రీమియం దట్ ఈక్వల్స్ టు 105. సో అయితే దీనిలో ఇంకా డిబెంచర్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 12% ఇక్కడ ఉందని. ఆఫ్టర్ డైరెక్టింగ్ TDS tax at source. సో TDS కూడా ఉందండి, tax at source ఈక్వల్స్ టు 10%. పేబుల్ ఆన్ 30th June and 31st December every year. అంటే ఇయర్ కి 2 times ఇంట్రెస్ట్ పే చేస్తాను వాడు, అంటే 2 times ఎంట్రీ మనం రాయాలని. సో జాగ్రత్తగా ఎంట్రీస్ రాద్దాం. ఇంట్రెస్ట్ కి ఎంట్రీస్ అన్న, ఇంట్రెస్ట్ కి నార్మల్ అని పెద్ద విషయం కదా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయని నేను ఎంట్రీ చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్డ్ మీనింగ్ ఎవరికైనా ఐడియా ఉందా? ట్యాక్స్ ఎట్ సోర్స్ అంటే ఎవరిని చెప్పన్నాను? డౌట్ ఎవరు అడిగారు? సాత్విక్ ట్యాక్స్ ఎట్ సోర్స్ అనే మీనింగ్ ఐడియా ఉందా? No, sir. ఇంకెవరికైనా? పవన్ కృష్ణ ట్యాక్స్ ఎట్ సోర్స్ మీనింగ్? అది ట్యాక్స్ అది కట్ చేస్తారు సార్, ఐ మీన్ అంతే కదా. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక బేసిక్ అండర్స్టాండింగ్ నన్ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కంపెనీ, డిబెంచర్ హోల్డర్ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి అగ్రిమెంట్ మనతో కాన్సన్ట్రేట్ చేయాలి. నేను చెప్పే విషయం, కంపెనీ డిబెంచర్ హోల్డర్కి ఏం పే చేస్తుంది? ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ అనేది కంపెనీకి ఏమవుద్ది? ఎక్స్పెండిచర్. ఇంట్రెస్ట్ అనేది డిబెంచర్ హోల్డర్కి ఏమవుద్ది? ఇన్కమ్. మా అర్థమవుతున్నా అంటున్నారా? సో కంపెనీ డిబెంచర్ హోల్డర్ మధ్యలో అగ్రిమెంట్ రాసుకుని కంపెనీ డిబెంచర్లు ఇష్యూ చేయకుండా నేను కొనుక్కున్నాను ఒక డిబెంచర్ హోల్డర్, కంపెనీ డిబెంచర్ హోల్డర్కి ఏం పే చేయాలి? ఇంట్రెస్ట్ పే చేయాలి. ఈ ఇంట్రెస్ట్ అనేది కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది, ఆ ఇంట్రెస్ట్ అనేది డిబెంచర్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్కమ్ అవుతుంది. సో ఇన్కమ్ ఎవరైతే సంపాదించున్నాడో వాడు ట్యాక్స్ పే చేయాలని. అయితే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ఏం చెప్తారంటే ఈ ట్యాక్స్ డిబెంచర్ హోల్డర్ పే చేస్తాడో లేదో అనే డౌట్ తో కంపెనీకే పర్మిషన్ ఇచ్చేస్తాను నన్ను. ఏమని? కంపెనీ ఎంతైతే ఇంట్రెస్ట్ పే చేస్తుందో దానిలో నుంచి ఎంతైతే డిబెంచర్ హోల్డర్ ట్యాక్స్ పే చేయాలో అది మైనస్ చేసి రిమైనింగ్ పే చేయాలి డిబెంచర్ హోల్డర్. మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా. సో ఏదైతే ఇంట్రెస్ట్ కంపెనీ డిబెంచర్ హోల్డర్ పే చేస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు డిబెంచర్ ఇంట్రెస్ట్ అనుకున్నాను హోల్డర్ పే చేయాల్సింది, దానిలో 10 rupees ట్యాక్స్ వీడు పే చేయాలని. యాక్చువల్గా డిబెంచర్ హోల్డర్ కి ఇన్కమ్ అది, అంటే 100 రూపాయల మీద ట్యాక్స్ గవర్నమెంట్ కి డిబెంచర్ హోల్డర్ పే చేయాలి. కానీ కంపెనీ ఏం చేస్తుంది అంటే ఈ 100లోంచి 10 తగ్గించేసి 90 డిబెంచర్ హోల్డర్కి ఇస్తుంది. ఈ 10 rupees డైరెక్ట్ గా గవర్నమెంట్ కి పే చేస్తుంది. ఎవరు? కంపెనీ. సో కంపెనీ ఈ ప్రాసెస్ ని ఫాలో అయితే కనుక దీన్ని మనం అంటాం ట్యాక్స్ డైరెక్టెడ్ ఎట్ సోర్స్. అంటే ఎక్కడైతే ఇన్కమ్ జనరేట్ అయిందో, సోర్స్ జనరేట్ అయిందో అక్కడే ట్యాక్స్ ని కట్ చేసే విధానాన్ని ఇన్కమ్ డైరెక్టెడ్ ఎట్ సోర్స్ అని అంటాం, ట్యాక్స్ డైరెక్టెడ్ ఎట్ సోర్స్ అని అంటాం. సాత్విక అర్థమైందా ఏం చెప్పాను నేను? Yes, సో sir. ఈ ట్యాక్స్ ఇప్పుడు యాక్చువల్ గా ఎవరు పే చేయాలి? డిబెంచర్ హోల్డర్. కానీ ఇప్పుడు ఈ ట్యాక్స్ ఎవరు పే చేస్తున్నారు? కంపెనీ. ఎవరికి పే చేస్తుంది? గవర్నమెంట్ కి. డిబెంచర్ హోల్డర్ అప్పుడు ఎంత క్యాష్ పే చేస్తుంది? 90. మా ఓకేనా సాత్విక? మా సాత్విక ఇది అర్థమైందా ఇంతవరకు? Yes, sir. ఓకే. ఇప్పుడు నేను ఎంట్రీస్ లోకి మారుస్తున్నాను. ఫస్ట్ ఎంట్రీ ఇష్యూ చేసినప్పుడు కదా జరిగింది. ఇష్యూ టైంలో 90 rupees వచ్చింది. సో ఎంట్రీ చెప్పడానికి ఎంట్రీ ఇష్యూకి ఎంట్రీ ఉంటుంది Bank account data to డెబిట్. ఎంత బ్యాంక్ అకౌంట్ డెబిట్, నాట్ డేటా. డెబిట్ ఎంత? 9 lakhs. 9 lakhs. ఎందుకంటే 10 lakhs మొత్తం అమౌంట్ నాన్న. నెంబర్ ఆఫ్ డిబెంచర్స్ అంటే 10,000 into 100 అని అనొచ్చు, ఇంటూ 90 rupees 90% అనమాట.
క్యాష్ 10% డిస్కౌంట్ పోతే 90% వస్తుంది అంటే 9 lakhs క్యాష్ వస్తుందా, మిగిలిన 1 lakh ఎక్కడికి వెళ్తున్నాను? Discount on issue of debenture. Discount account debit. So 12% debentures 10 lakhs. ఫస్ట్ ఎంట్రీ అర్థమైనట్టే కదా. ఇది ఇష్యూకి ఎంట్రీ. అయితే ఇష్యూ తర్వాత ఇంట్రెస్ట్ ఎప్పుడెప్పుడు పే చేస్తానని చెప్పాడు? 30th June, 31st December. ఈ ఇయర్ లో 2 times ఇంట్రెస్ట్ నాకు. జనవరిలో స్టార్ట్ అయింది కంపెనీ, డిబెంచర్లు ఇష్యూ చేసింది. ఈ డిబెంచర్స్ మీద కంపెనీ ఇంట్రెస్ట్ పే చేయాలి. 30th June ఇంట్రెస్ట్ పే చేయాలి, 31st December 2 times. అంటే ఇయర్ లో 6 months కి ఇంట్రెస్ట్. ఎవ్రీ 6 months కి పే చేస్తుందని అర్థం. జనవరి నుంచి జూన్ వరకు 6 months, జూన్ నుంచి డిసెంబర్ వరకు, జూలై నుంచి డిసెంబర్ వరకు 6 months. అంటే 6 months ఇంట్రెస్ట్ పే చేస్తున్నాను. క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్ పే చేస్తే కంపెనీ పాయింట్ ఆఫ్ ఎంట్రీ అయిన ఇంట్రెస్ట్ కి ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ బ్రాకెట్ లో క్యాలిక్యులేట్ చేస్తున్నాను. 10 lakhs మీద ఇంట్రెస్ట్ పే చేయాలి, అవునా కదా? డిబెంచర్స్ మీద ఎంత ఇంట్రెస్ట్ రేట్? 12%. 12%. ఇక్కడ ఉంది కదా డిబెంచర్ కూపన్ రేట్ 12% ఇంట్రెస్ట్ రేట్. ఇక్కడ స్టార్టింగ్ లో ఇప్పుడు 12% డిబెంచర్స్ అని. సో 12% నాన్న ఇంటూ ఎన్ని నెలలకి ఇంట్రెస్ట్ పే చేస్తాం ప్రజెంట్? 6 months. 6 months. 6/12. మా అర్థమవుతుందా? సో 10 lakhs into 12% divide by 2, that equals to 60,000 ఇంట్రెస్ట్ నాన్న. అయితే 60,000 ఇంట్రెస్ట్ కూడా పే చేసేస్తుందా అంటే ఎవరికి పే చేస్తుంది? గవర్నమెంట్ కి కొంత పే చేస్తుంది. ఎందుకని? క్వశ్చన్ లో క్లియర్ చెప్పాడు 60,000 ట్యాక్స్, దానిలో ట్యాక్స్ 10% తగ్గించుకుని పే చేస్తుంది అని అన్నాను. అంటే డిబెంచర్ హోల్డర్ కి ఎంత ఇస్తుంది, గవర్నమెంట్ కి ఎంత ఇస్తుంది? గవర్నమెంట్ కి ఇవ్వాలని మనం అంటే ట్యాక్స్ పేయబుల్ రాస్తున్నాను ఇక్కడ నేను. 10% అంటే 6,000. అంటే డిబెంచర్ హోల్డర్ కి ఎంత ఇస్తుంది? 54,000. పే చేస్తే ఇంకొక ఎంట్రీ అనేది డ్యూ ఎంట్రీ. పే చేస్తే డిబెంచర్ హోల్డర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ 54,000. ఓకేనా? గవర్నమెంట్ కి పే చేయాలి అని రాశాను. గవర్నమెంట్ కూడా పే చేస్తే ఇంకొక ఎంట్రీ వస్తుంది అన్న, ట్యాక్స్ పేయబుల్ టు బ్యాంక్. సాత్విక అర్థమైందా ఎంట్రీ? Yes, sir. మరి ఇదే ప్రొసీజర్ లో నాకు 31st December కూడా ఎంట్రీ ఏముంటది మళ్ళీ? Cash or bank. మళ్ళీ ఫస్ట్ ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ ఉంటుందా? ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ మళ్ళీ సేమ్ 10 lakhs. 10 lakhs మీద 12%, మళ్ళీ 6 months అంటే సేమ్ 60,000. 2 దానిలో డిబెంచర్ హోల్డర్కి ఎంత పే చేస్తుంది? 54,000. 2 గవర్నమెంట్ కి ఎంత పే చేస్తుంది? ట్యాక్స్ పేయబుల్ 6,000. డిబెంచర్ హోల్డర్ పే చేస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఇంకొక ఎంట్రీ రాస్తాను, డిబెంచర్ హోల్డర్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అని. 54,000 డిబెంచర్ హోల్డర్ పే చేసిన ఇంట్రెస్ట్. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మొత్తం అయిపోయిందన్న. ఇక్కడ 60,000 6 months కి, ఇక్కడ 60,000 6 months కి. టోటల్ ఇంట్రెస్ట్ కంపెనీ ఎంత పే చేసింది? 1,20,000. సో 1,20,000 ఇంట్రెస్ట్ ఎక్కడ క్లోజ్ చేయాలి? P&L. సో లాస్ట్ అంటే క్లోజింగ్ P&L అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ 1,20,000. ఇవి ఎంట్రీస్. చెక్ చేసుకొని డౌట్స్ ఉంటే అడిగి సార్ చెప్పమ్మా. ఇష్యూ చేసినప్పుడు మనం లాస్ అయ్యేది రాస్తాం కదా సార్, ఫ్యూచర్ లో ఏదమ్మా? లాస్. మనం ఇప్పుడు ఇష్యూ చేసినప్పుడు అవునన్నా మర్చిపోయాను, ఫ్యూచర్ లో లాస్ ఉంది కదా ఇక్కడ క్వశ్చన్ లో, మర్చిపోయాను. రైట్, లాస్ కూడా ఒక ఎక్స్ట్రా ఎంట్రీ రాయాలని నేను రాయలేదు దీనిలో. లాస్ ఎంత ఉంది ఇక్కడ? ఒక డిబెంచర్ కి 5 rupees నాన్న. ఓకేనా? సో ఎన్ని డిబెంచర్స్? ఒకటి 100 rupees అనుకుంటే కనుక ఎన్ని డిబెంచర్స్ అవుతాయి? 10 lakh వాల్యూ అని చెప్పాడు, అంటే 10,000 డిబెంచర్స్ అన్న. సో 10,000 into 5 rupees, లాస్ ఎంత అన్న? 50,000. ఓకేనా? Yes, sir. లాస్ కి ఎంట్రీ చెప్పాను, మర్చిపోయాను నాకు అడిషనల్ ఎంట్రీ. లాస్ ఆన్ redemption అకౌంట్ డెబిట్ 50,000 టు Debentures premium. ప్రీమియం ఆన్ redemption 50,000. ఈ ఎంట్రీ కూడా రాయాలండి. మనం ఓన్లీ ఇష్యూ ఎంట్రీ రాసాం. ఈ డేట్ నే 1/1/2017 నే ఈ ఎంట్రీ కూడా రాయాలి. లాస్ ఆన్ redemption టు ప్రీమియం ఆన్ redemption. డిస్కౌంట్ సెపరేట్, లాస్ వేరు. లాస్ అనేది ఫ్యూచర్ లో జరిగేది, డిస్కౌంట్ ప్రెసెంట్ డిస్కౌంట్. సో ఏదైనా ఓవర్ పీరియడ్ ఆఫ్ డిబెంచర్స్ రైట్ ఆఫ్ చేస్తాం మనం. సో ఇప్పుడు దీనిలో మళ్ళీ రైట్ ఆఫ్ కూడా ఎంట్రీ ఉంటుందా లేదా చెప్పాలి. ఇప్పుడు డిస్కౌంట్ ఇక్కడ ఎంత? ఇష్యూ టైంలో డిస్కౌంట్ ఎంత? 1 lakh. 1 lakh. ఫ్యూచర్ లో రాబోయే లాస్ ఎంత? 50. 50,000. టోటల్ లాస్ ఎంత? టోటల్ లాస్
1,50,000 మా అర్థమవుతుందా? 1,00,000 ఏమో డిస్కౌంట్ నాన్న, 50,000 ఏమో లాస్ నాన్న. సో రెండు కలిపి 1,50,000. ఈ 1,50,000 ఎన్ని ఇయర్స్ స్ప్రెడ్ చేయాలి? క్వశ్చన్ లో ఏం చెప్పాడు? డిబెంచర్స్ ఆర్ పెయిడ్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్, ఆఫ్టర్ ది ఎక్స్పైరీ ఆఫ్ 5 years అన్నాడు. అవునా కదా? అంటే 1,50,000 ఎన్ని ఇయర్స్ స్ప్రెడ్ చేయాలి? 5 years, రైట్ అన్న. సో కాబట్టి ఎంట్రీ వస్తుంది అన్న, ఇంకొక ఎంట్రీ P&L అకౌంట్ డెబిట్ టు 5 years స్ప్రెడ్ చేయను అన్న. 1,50,000 డివిజన్ 5 దానికి వచ్చి 30,000 అన్న. ఈక్వల్ గా రైట్ ఆఫ్ చేయాలి. ఎందుకని? ఆఫ్టర్ ది ఎక్స్పైరీ ఆఫ్ ది సర్టెన్ టైం అయితే ఈక్వల్ గా రేట్ ఆఫ్ చేయాలి, డివైడ్ బై లైఫ్ వేయాలి. ఒకవేళ ఇన్స్టాల్మెంట్స్ లో కానీ రీపే చేస్తే రేషియో కట్టి అపోర్షన్ చేయాలి. ఇందాక చెప్పుకున్నాం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో. సో 30,000 లో దీని పార్ట్ ఎంత, దీని పార్ట్ ఎంత, రెండు సపరేట్ గా కూడా చేయొచ్చు అన్న. సో డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఎంత, లాస్ ఆన్ రిడమ్షన్ ఎంత, రెండు సపరేట్ చేయండి అన్న. డిస్కౌంట్ కూడా సపరేట్ చేయండి, డివైడ్ బై 3 చేయండి. 1,00,000 డివిజన్ డివైడ్ బై 5, సారీ 20,000. డిస్కౌంట్ లో 20,000 రైట్ ఆఫ్, లాస్ట్ లో 10,000 రైట్ ఆఫ్, రెండు కలిపి 30,000 P&L కి రైట్ ఆఫ్ చేసామని అర్థం. ఇంకా సార్ ఒకసారి ఇలిస్ట్రేషన్ నెంబర్ 8 చెప్పండి సార్. ఒక నిమిషం, 13 అయిపోయిందా? అందరికి అర్థమైనట్టుగా 13 సాక్షికి అర్థమైందా నీకు ఎంట్రీస్? అర్థమైంది సార్. జాగ్రత్తగా చూసుకున్నా. డిబెంచర్ ఇంట్రెస్ట్ ని డెబిట్ చేస్తాము, పేమెంట్ చేస్తున్నాము. ట్యాక్స్ కూడా పే చేస్తుంటే ట్యాక్స్ కూడా డెబిట్ చేసి బ్యాంక్ అని రాసుకోవచ్చు, అది కూడా మర్చిపోకు. అలాగే నెక్స్ట్ లాస్ మొత్తం ఎంత అంటే, ఇష్యూ చేసినప్పుడు ఒక లాస్ ఏమో 1,00,000 రూపాయలు ఉంది, ఫ్యూచర్ లో రాబోయే లాస్ 50,000 ఉంది. మొత్తం లాస్ కంపెనీకి 1,50,000. 1,50,000 5 ఏళ్ళ పాటు స్ప్రెడ్ చేయాలి, ఎందుకంటే 5 ఏళ్ళ తర్వాత రిడీమ్ చేస్తాడు. సో డివైడ్ బై 5 ఇస్తే ఒక ఇయర్ కి 30,000 రైట్ ఆఫ్ చేయాలి. మనం అడిగింది ఓన్లీ 2017 ఇయర్ కాబట్టి 30,000 ఎంట్రీ రాయాలి. మీకు ఇంకో 30,000 నెక్స్ట్ ఇయర్ 18, మళ్ళీ 19 లో ఇంకో 30, అలా 5 years పాటు ఎంట్రీ వస్తుంది. మనం అడిగింది ఓన్లీ 17 ఇయర్ కాబట్టి 17 వరకు రాసాం. రైట్, ఇంకా ఏవో డౌట్ అన్నారు ఎవరు? చెప్పమ్మా. సాయిలక్ష్మి ఏంటి నెంబర్? సత్య శ్రీలక్ష్మి. ఇలిస్ట్రేషన్ నెంబర్ 8 సార్. ఇలిస్ట్రేషన్ నెంబర్ 8 అన్నా. ఎక్స్ అబ్టైన్స్ లోన్ ఫ్రమ్ IDBI. మా అర్థం చేసుకోవాలన్నా జాగ్రత్తగా. ఇలిస్ట్రేషన్ నెంబర్ 8. సో లోన్ తీసుకున్నాను బ్యాంక్ నుంచి, కంపెనీ 1 crore లోన్ తీసుకున్నాను. సో బ్యాంక్ లోన్ 100 lakhs. $100 lakhs 1 crore అన్నా, ఒకసారి 100 lakhs 1 crore. గివింగ్ కొలేటరల్ సెక్యూరిటీ 1,50,00,000 lakhs. కొలేటరల్ సెక్యూరిటీ అంటే ఇందాక చెప్పాను, సపోర్టింగ్ గా ఇచ్చిన సెక్యూరిటీ దాన్ని 150 lakhs. దీని అర్థం నాన్న, కొలేటరల్ సెక్యూరిటీకి ఎప్పుడు పవర్ వస్తుంది నాన్న? అవి నిజంగా డిబెంచర్స్ కింద ఎప్పుడు మారతాయి? బ్యాంక్ లోన్ రీపే చేయకపోతే మారతాయన్న, లేకపోతే ఎంత జస్ట్ బుక్ ఎంట్రీ మాత్రమే. దీనిలో పెద్ద ఎఫెక్ట్ ఏమీ ఉండదు దీనికి. 14% ఫస్ట్ మార్ట్గేజ్ డిబెంచర్స్. ఇవి ఏం ఇష్యూ చేశారంటే 14% డిబెంచర్లు ఇష్యూ చేసినాడు కొలేటరల్ సెక్యూరిటీ కింద. సో కంపెనీ బ్యాంకర్ కి మెయిన్ సెక్యూరిటీ కాకుండా సపోర్టింగ్ సెక్యూరిటీలో డిబెంచర్లు ఇష్యూ చేసింది ఎంత? 1,50,00,000 lakhs 1,50 lakhs. అయితే అడుగుతున్నాడు అన్న, ఏమడుగుతున్నాడు ఈ క్వశ్చన్ కి? జర్నల్ ఎంట్రీ అన్న, లాస్ట్ లైన్ పడలేదు అక్కడ. సో రైట్ ది జర్నల్ ఎంట్రీ. సో జర్నల్ ఎంట్రీ 2 మెథడ్స్ అండి. దీనికి ఎంట్రీ రాయాలనుకుంటే అసలు ఫస్ట్ మెథడ్ 1 అయితే కనుక ఏం చెప్పాను, నో ఎంట్రీ. ఈ డిబెంచర్స్ కొలేటరల్ ఇస్తే ఎంట్రీ ఉండదు నాన్న. అలా కాకపోతే కనుక ఒకవేళ రాయాలి కంపల్సరీ అనుకుంటే ఎంట్రీ రాయొచ్చు. డబ్బులు రావు కాబట్టి ఏమైనా రాయాలి, డిబెంచర్ సస్పెన్స్ అకౌంట్ డెబిట్ టు డిబెంచర్స్ 150 lakhs. కానీ ఈ ఎంట్రీ రాసినా రాయకపోయినా దాని ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఈ ఎంట్రీ రాయడం వల్ల బ్యాలెన్స్ షీట్ లో అసెట్ డెబిట్ అయింది, బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీ రాసాం, కానీ దీని ఎఫెక్ట్ 0. నాకు డబ్బులు రూపాయి రాలేదు. ఆ డిబెంచర్ ఇష్యూ చేస్తే ఎంత, చేయకపోతే ఎంత. ఈ ఎంట్రీ కూడా ఎంతకాలం రాస్తాం, అది కూడా ఎంట్రీ ఎంతకాలం బ్యాలెన్స్ షీట్ లో ఉంటుంది, ఆ బ్యాంక్ లోన్ రీపే చేసే వరకు ఉంటుంది అన్న. వన్స్ రీపే చేసేస్తే కనుక బ్యాంక్ లోన్, ఈ ఎంట్రీని ఏం చేయాలి, రివర్స్ చేసేయాలి. నువ్వు ఏ మెథడ్ అయినా ఫాలో అవచ్చు అన్న. సో ఈ మెథడ్ ఫాలో అయితే ఎంట్రీ రాయకుండా ఆ బ్యాంక్ లోన్ కింద నోట్ రాస్తాం అనమాట. నోట్ ఏమని రాస్తాం, డిబెంచర్స్ ఇష్యూడ్ యాజ్ ఏ సెక్యూరిటీ, ఒక నోట్ రాసి వదిలేస్తాను.
అదే ఈ మెథడ్ లో అయితే కనుక ఎంట్రీ రాస్తాం కాబట్టి ఇంకా నోట్ అవసరం లేదు. సో ఏదో ఒక ఆప్షన్ మాట. మెథడ్ 1 ఎంట్రీ రాయకుండా నోట్ రాయొచ్చు, లేదు మెథడ్ 2 ఎంట్రీ రాయొచ్చు. డౌట్ ఇంకెవరికైనా ఏమైనా డౌట్? సబ్స్టిట్యూషన్ అర్థమైందా? ఎస్ సార్. సో ఒక ఆప్షన్ చూడండి, మెథడ్ 1 ఇక్కడ ఆన్సర్ లో అబ్జర్వ్ చేయి. మెథడ్ 1 వాడు ఏం చేశాడు, లోన్ కిందే నోట్ రాశాడు, కనబడుతుందా? ఎస్ సార్. అలా రాస్తే ఇంక ఎంట్రీ రాయకూడదు. లేదు ఈ మెథడ్ వద్దు అనుకుంటే ఎంట్రీ ఏమైనా రాయొచ్చు, సస్పెన్షన్ డెబిట్ చేసి క్రెడిట్ చేయొచ్చు. ఏదో ఒక మెథడ్ నా రైట్. ఇంకా సార్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 5. ఇలిస్ట్రేషన్ నెంబర్ 5 అన్న అలాట్మెంట్ చెప్పండి సార్. సార్ నాకు చెప్తాను సాయిరామ్, ఒక్క నిమిషం. ఇలిస్ట్రేషన్ నెంబర్ 5 అంటున్నాను, డౌట్స్ చూద్దాం. మరి ఇలిస్ట్రేషన్ నెంబర్ 5 మొత్తం చెప్పనా అనేది? అలాట్మెంట్ చెప్పండి సార్. చాలా అదే అలాట్మెంట్ అంటే క్వశ్చన్ తెలియాలి కదా మరి మనకి. సో దీనిలో ఇష్యూడ్ 150 lakhs 9% డిబెంచర్స్ ఆఫ్ 100 each. సో నెంబర్ ఆఫ్ డిబెంచర్స్ ఇష్యూడ్ అన్న 150 lakhs, వాల్యూ కదా నెంబర్ ఆఫ్ డిబెంచర్స్ 150 lakhs, ఫేస్ వాల్యూ 100, డిస్కౌంట్ ఆఫ్ 6% అంటే 6 రూపీస్ డిస్కౌంట్. అంటే కంపెనీ ఎంతకి ఇష్యూ చేస్తుందన్నా 94 రూపీస్ కి ఇచ్చేస్తుంది 100 రూపాయలు డిబెంచర్ ని. రిడీమబుల్ అంటే ప్రీమియం, రిడమ్షన్ వాల్యూ వచ్చి ప్రీమియం ఆఫ్ 5%. సో దీని మీద కట్టకూడదు, ప్రీమియం ఎప్పుడు ఫేస్ వాల్యూ మీద, ఫేస్ వాల్యూ ప్లస్ 5%, దట్ ఈక్వల్స్ టు 105 కి రిడమ్షన్ వాల్యూ. ఈ పేమెంట్ మొత్తం కూడా టర్మ్, డిబెంచర్స్ యొక్క టర్మ్ 3 years అంట. అమౌంట్ ఎలా కలెక్ట్ చేస్తారంటే అప్లికేషన్ లో 50 రూపీస్ కలెక్ట్ చేస్తారంట, 44 రూపీస్ అలాట్మెంట్ టైంలో కలెక్ట్ చేస్తారంట. 50 రూపీస్ అప్లికేషన్, అలాట్మెంట్ టైంలో 44, రెండు కలిపితే 94. సో 44 లో 6 డిస్కౌంట్ కాబట్టి దీని అర్థం ఫేస్ వాల్యూలో పార్ట్ ఎంత అంటే కనుక నువ్వు క్యాలిక్యులేట్ చేయొచ్చు 50 రూపీస్. 50 లో 6 మైనస్ అయితే 44 వస్తుంది. రైట్, రికార్డ్ చేయాలి. ఇందా క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఒకటే కదమ్మా, సర్టిఫికేషన్ సార్. అంటే లాస్ ఆన్ ఇష్యూ ఆన్ డెబెంచర్స్ ఉంది కదా సార్ అలాట్మెంట్. లాస్ అని ఉంది. అవును, అక్కడ క్యాలిక్యులేషన్ డౌట్ గా ఉంది సార్ కొంచెం. క్యాలిక్యులేషన్ ఏమన్నారు? ఫర్ ఎగ్జాంపుల్ డిస్కౌంట్ అని చెప్పు. 6%. 6 రూపీసే కదా, 100 Yes, రూపీస్ sir. చేస్తే 6 రూపీసే కదా. ఎన్ని డిబెంచర్స్ చెప్పు? 150 lakhs. ఎస్ సార్. 150 ఇంటూ 6 రూపీస్ అంటే ఎంత అమౌంట్? 900. అమ్మా పెట్టినావా? ఎస్ సార్. 150 డిబెంచర్స్ అని 150 lakhs, లాక్స్ అనేది పక్కన పెట్టి నెంబర్ పక్కన పెట్టే. 150 ఇంటూ 6 రూపీస్ అంటే ఎన్ని లాక్స్? 900 lakhs డిస్కౌంట్ నాను. ఎస్ సార్. ఫ్యూచర్ లాస్ ఎంత? ఫ్యూచర్ లో కంపెనీకి ఎంత లాస్ నాను? రిడమ్షన్ వాల్యూ ఎంత? 5 సార్. 5 రూపీసే కదా. 5 రూపీస్ ఇంటూ 150 lakhs అంటే ఎంత? 750. అంటే లాస్ ఆన్ రిడమ్షన్ 750, డిస్కౌంట్ 900, టోటల్ కలిపి 1650 డైరెక్ట్ గా రాస్తాడు వాడు. ఓకే సార్. మనం విడివిడిగా 2 ఎంట్రీలు రాస్తాం కదా, ఆ 2 ఎంట్రీలు కంబైన్ చేసి రాసాడు నేను, అంతకుమించి ఏం లేదు. ఓకే సార్. మనం నార్మల్గా అయితే లాస్ బదులు ఏమని రాస్తాం? డిస్కౌంట్ అని ఒక 900, లాస్ అనేమో రిమైనింగ్ ఇందాక వచ్చింది కదా, అంతా 650 ఎంతో 750. రెండు సపరేట్ గా రాస్తాం. వీడు రెండు కలిపేసి రాస్తాను, లాస్ ఆన్ ఇష్యూ అని డిస్కౌంట్ ప్లస్ లాస్ రెండు కలిపి రాస్తాను. కలిపి రాయొచ్చు, విడివిడిగా రాయొచ్చు, తప్పేమీ కాదు. సరే. అప్పుడు సాయిరామ్ చెప్పేదో డౌట్ అన్నా. ఇలిస్ట్రేషన్ 3 ఉంది కదా సార్. ఇలిస్ట్రేషన్ నెంబర్ 3 అన్నా. ఎస్ సార్. ఓకే, చెప్పినాను. దానిలో ఏం కావాలి? అందులో ప్రీమియం ఏం చెప్పకపోతే మీరు అలాట్మెంట్ అని చెప్పారు కదా సార్, అప్లికేషన్ లో తీసుకున్నారు సార్. అప్లికేషన్ లో తీసుకున్నాను అన్న, ఎక్కడ చెప్పలేదా? లాస్ట్ లో చెప్పాడు కదా, రికార్డ్ నెసరీ ఎంట్రీస్ అండ్ ప్రీమియం మనీ ఇస్ ఇంక్లూడెడ్ ఇన్ ద అప్లికేషన్ మనీ అని. ఎస్ సార్. చూడండి. చెప్పకపోతేనే అలాట్మెంట్, లేకపోతే అప్లికేషన్. ఓకే. ఇంకా చెప్పాలి డౌట్స్? ఎవరికి డౌట్స్ ఉన్నా అడగండి. అందరూ అన్ని ఇలిస్ట్రేషన్స్, అన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేసినట్టేనా?
ఎస్ సార్. ఎస్ సార్. ఇంకెవరికైనా ఏమైనా చెప్పాలంటే చెప్పండి అని చెప్పేస్తాను, కంప్లీట్ అయిపోద్ది. సత్యశ్రీలక్ష్మి రిమైనింగ్ అన్ని చేసావా? సత్యశ్రీలక్ష్మి, సత్యదీపిక, సాత్విక, ఉషశ్రీ అందరూ కూడా రిమైనింగ్ సమ్స్ అన్ని చేసినట్టేనా? రైట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా చెక్ చేసుకోండి మరి. సో ప్రస్తుతానికి ఇంకెవరో ఏం డౌట్స్ అడగట్లేదు కాబట్టి నేను సెషన్ అని చేసేస్తాను. సో నెక్స్ట్ రేపు నన్ను నెక్స్ట్ క్లాస్ లో